హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త ప్రదేశానికి వచ్చాం. సో ఇదేంటంటే ఇప్పటి వరకు ఎప్పుడు చేయలే, నేను షూట్ల దగ్గర వ్లాగ్ చేయలే, ఇది ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో ఎలా ఉంటుందో చూద్దాం అని ఫస్ట్ టైం చేస్తున్నా. చూడండి, ఇది మా షూటింగ్ లొకేషన్ అనమాట. బ్యాక్గ్రౌండ్ లైటింగ్ ఎక్కువైపోయింది, లేకపోతే మన ఫేస్ సరిగ్గా కనపడట్లేదు అనమాట దానివల్ల. సో ఈ లైటింగ్ పెంచడం అయింది, ఐఎస్ఓ పెంచాను. ఎలా ఉందో చూడండి, లొకేషన్ అంతా తిరుగుతూ ఒక వ్లాగ్ చేస్తాను చూడండి. పక్కన స్పీకర్ సౌండ్ కూడా వస్తుంది. ఇది ఎలా అయినా గోల కింద ఉంటది అనమాట కంపల్సరీ ఇదంతా. సో ఇదేంటంటే శుభం ప్యాలెస్ అని లొకేషన్ అనమాట, హర్మన్ ఘాట్ లో ఉంటది. ఆల్రెడీ ఇక్కడ 5-6 టైమ్స్ చేశాను ఇక్కడ ఆల్రెడీ షూట్. సో ఇది 7th టైమ్. సో ఎలా ఉంటుందో షూట్ చూద్దాం. లైట్ల అంబియన్స్ వల్ల తేడా వచ్చేస్తుంది, ఒక్కోసారి ఎల్లో అయిపోతుంది ఫేస్ అంతా. అండ్ ఇక్కడ హాల్స్ అవన్నీ చాలా బాగుంటాయి, అండ్ డెకరేషన్ అవి కూడా చాలా బాగా చేస్తారు. మనకి ఇందులో చాలా బాగుంటుంది, అంటే ఏదైనా చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అనమాట దీంట్లో. శుభం ప్యాలెస్ హర్మన్ ఘాట్ అనమాట ఇది. సో చాలా ఎందుకు ఇంత ఎలా చెప్తున్నానంటే ఎక్కువ సార్లు వచ్చాను కాబట్టి నాకు తెలుసు దీని గురించి. జనరల్ గా మిగతా అంటే మనకు అంత ఐడియా లేదు, దీని గురించి అయితే బాగా ఐడియా ఉంది. 4-5 టైమ్స్ వచ్చాను కాబట్టి దీని గురించి నాకు బాగా తెలుసు. అండ్ ఇంకా ఏంటంటే మనకి దగ్గరలోనే ఉంటది, మనం ఉండేది చైతన్యపురి, అండ్ ఇది చాలా దగ్గరలో ఉంటది మనకి. సో ఇక్కడ దగ్గరలో షూట్లు ఉన్నప్పుడల్లా వస్తూ ఉంటాం అనమాట. ఇంకోటి ఇక్కడ నుంచి రెగ్యులర్ గా చేస్తాను. షూట్ కి ముందు వచ్చిన తర్వాత ఇవి వ్లాగ్స్ కంపల్సరీ చేస్తాను, చూస్తూ ఉండండి. సో షూట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఫన్ గా ఉంటది. ఉండే కొద్ది ఫన్ ఎక్కువ అవుతా ఉంటది. ఇప్పుడే కొంచెం లైట్ గా స్పీకర్స్ అవి పెట్టారు కాబట్టి పెరిగే కొద్ది గోల అది పెరుగుతూ ఉంటది. ఇంకా ఆ తర్వాత గోల భరించడం అనమాట. ఇంకా వెడ్డింగ్ అయితే ఇది బర్త్డేస్ కాబట్టి అంత గోల ఉండదు, వెడ్డింగ్స్ అయితే కంపల్సరీ గోల ఉంటది. అక్కడ స్పీకర్స్ ఉంటాయి, డీజే ఉంటది, మామూలుగా ఉండదు. మళ్ళీ వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా గోల ఎక్కువైపోద్ది వెడ్డింగ్స్ లో అయితే. వెడ్డింగ్స్ కానీ రిసెప్షన్ కానీ చాలా గోల కింద ఉంటుంది. మన బర్త్డేస్ అయితే అంత ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 24mm నాకు వైడ్ అంత సరిపోవట్లేదండి. ఏదైనా చూపిద్దామన్నా ఫ్యూచర్ లో లెన్స్ కూడా మారుద్దాం అనుకుంటున్నా. ఏదైనా 20mm కానీ ఏదైనా లెన్స్ మారుద్దాం అనుకుంటున్నా. నా హ్యాండ్స్ పొడుగు కాబట్టి బాగా వైడ్ కింద చూపించగలుగుతున్నాను, కానీ జనరల్ గా అదే వేరే వాడు అయితే ఇంత వైడ్ చూపించలేడు. ఇలా దూరంగా పట్టుకుని కూడా చూపించగలం మనం. అదే వేరే వాడు అనుకో, ఆడ హ్యాండ్ చిన్నగా ఉంటుంది, ఎంత ఉంటుంది 24mm ఇలాగే వస్తుంది అనమాట. మన హ్యాండ్ పొడుగు కాబట్టి ఇలా తిప్పు ఎలా అయినా బాగా వైడ్ చూపిస్తుంది. ఇదే ఇంత వైడ్ కనిపిస్తుంది అంటే వైడ్ యాంగిల్ లెన్స్ తీసుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఫ్యూచర్ లో తీసుకుంటా. సో వ్లాగింగ్ చేస్తా, ఇక నుంచి రెగ్యులర్ గా చేస్తా ఉంటాను. మీ సహకారం కూడా కావాలి. లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు గట్టిగా చేయండి. ఇంకా కొత్త కొత్త వీడియోలు తీసుకొస్తూ ఉంటాయి. నా షూట్ల గురించి చెప్తా ఉంటా, ఎలా ఉంటది అనేది అన్ని చెప్తాను, చూస్తూ ఉండండి రెగ్యులర్ గా. ఇప్పుడు వరకు ఈ కంటెంట్ ఎవరో తీసుకురాలేదు అనుకుంటా. షూట్ ఎలా ఉంటది, షూట్ ముందు ఎలా ఉంటది, ఇవన్నీ ఎవడో తీసుకురాలేదు అనుకుంటా. యూట్యూబ్ లో చాలా తక్కువ మంది తీసుకొచ్చి ఉంటారు మేబీ. నేను గమనించిన యూట్యూబ్ ఛానల్స్ లో అయితే ఎవడో తీసుకురాలేదు, నేనే ఫస్ట్ అనుకుంటున్నా. చూద్దాం, మీకు ఎవరైనా చేస్తున్నారనిపిస్తే నాకు కామెంట్ లో చెప్పండి. అండ్ ఇంకొక మేబీ అరగంట అవ్వచ్చు, గంటలో స్టార్ట్ అవుద్ది ప్రోగ్రామ్. మ్యాజిక్ షో అన్న రెడీగా ఉన్నాడు.
ఇంకా అలాగే ఎల్ఈడి వాల్ ఉంది కదా, ఎల్ఈడి వాల్ మనకి వెనకాల బ్రైట్నెస్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది ఎల్ఈడి వాల్ అయితే. అండ్ ఇంకా మిగతాది ఎలాగో ఇక్కడ హాల్ వాళ్ళ స్పీకర్సే పెట్టారు, జేబిఎల్ స్పీకర్లు ఏం పెట్టలా, నార్మల్ స్పీకర్సే పెట్టారు అనమాట. సో అదే అండి, ఇది ఫస్ట్ వీడియో కాబట్టి పెద్దగా ఏం డిస్క్రైబ్ చేయట్లే, ఇంకా ఇంకా ఫ్యూచర్ లో డిస్క్రైబ్ చేద్దాం, డీటెయిల్ గా చెప్తా, ఇంకా చూపిస్తా. వెడ్డింగ్స్ అయితే మీకు ఇంకా గోల కింద ఉంటది, రిసెప్షన్ ఇంకా గోల కింద ఉంటది, వేరే ఫంక్షన్లు బీభత్సంగా ఉంటాయి, అవి ఇంకా డీటెయిల్ గా తీసి చూపిస్తా మీకు. ఇందులో బీ రోల్స్ కూడా యాడ్ చేస్తా, చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. Until then, bye.